విద్యుత్ రంగంపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. వాళ్ళకు కూడా ఎంత మహారాష్ట్ర ఆల్రెడీ 250 చేసుకుంది. ఇన్స్టాల్ కెపాసిటీ 400 ఆల్రెడీ ప్రోగ్రెస్ లో ఉంది. తమిళనాడు 400 చేసుకుంది, ప్రోగ్రెస్ లో 400 ఉంది. కర్ణాటక కూడా చేయలేదు. ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ ఇన్స్టాల్ కెపాసిటీ వచ్చేసింది 1680. అట్లాగే గుజరాత్ కి 1440 ఆల్రెడీ చేసేసుకున్నారు కూడా. సో ఎక్సెప్ట్ తెలంగాణ మిగతా వాళ్ళంతా ప్లాన్ చేసుకున్నారు. థర్మల్ అడిషన్, అసలు థర్మల్ ఎందుకండి? ఇవన్నీ తక్కువ ధరగా దొరుకుతా ఉన్నాయి కదా. సోలార్ వస్తా ఉంది, బ్యాటరీ స్టోరేజ్ వస్తుంది, పంప్ స్టోరేజ్ వస్తా ఉంది, రేపొద్దున ఆటోమిక్ ఎనర్జీ రావచ్చు, లేకపోతే హైడ్రోజన్ పవర్ రావచ్చు. ఇవన్నీ వస్తా ఉన్నాయి కదా. అసలు ఇంకా థర్మల్ ఎందుకని కూడా చాలా మందికి చాలా ఆలోచన, నాకు కూడా ఉంది అప్పుడు. సో ఇన్ డీటెయిల్ స్టడీ చేసిన తర్వాత థర్మల్ పవర్ అనేది కూడా కంపల్సరీ కొంత బేస్ లోడ్ కోసం థర్మల్ పవర్ అవసరము. ఇది లేకపోతే గ్రిడ్ మొత్తం అసలు గ్రిడ్ కొలాప్స్ అయిపోతుంది. ఒకసారి గ్రిడ్ కొలాప్స్ అయిపోతే దాన్ని మళ్ళీ లైన్ లో పెట్టడానికి 1 డే పట్టొచ్చు, 2 days పట్టొచ్చు. దాని లోపల జరగాల్సిన నష్టం అంతా సరిపోతుంది. సో మినిమం గ్రిడ్ మెయింటెనెన్స్ చేయటం కోసం, అంటే ఉత్పత్తి అయినటువంటి పవర్ మొత్తాన్ని స్టోరేజ్ కెపాసిటీ ఎప్పటికప్పుడు వాడుకోవటం. ఆ వాడుకునేది ట్రాన్స్మిషన్ ద్వారా జరుగుతూ ఉంటుంది. ఈ ట్రాన్స్మిషన్ మనం పవర్ ఏ ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటామో ఆ ట్రాన్స్మిషన్ అనేది మొత్తం దాని గ్రిడ్ అనేది టోటల్ కొలాప్స్ అయిపోతుంది. ఒకసారి పెరిగితేనే బొమ్మలు వేస్తూ తగ్గితేనే ఉంది. సో దాన్ని మనం ఆ స్టెబిలిటీ మెయింటైన్ చేయడం కోసం కాన్స్టెంట్ గా వీటి ఉత్పత్తి పెరిగినప్పుడు దీన్ని తగ్గిస్తాం, దీని ఉత్పత్తి పెరిగినప్పుడు దాన్ని తగ్గించుకుంటాం, బ్యాలెన్స్ చేసుకుంటూ కంటిన్యూస్ గా ఒక లెవెల్ మెయింటైన్ చేసుకున్నట్టు చేయాలి. దీనికోసం గ్రిడ్స్ ఒకళ్ళ గ్రిడ్ కొలాప్స్ అయ్యి స్టెబిలిటీ కోల్పోయి ఇన్స్టెబిలిటీ అయితే ఏమైందంటే పవర్ సప్లై అండ్ డిమాండ్ ఇంబ్యాలెన్స్, గ్రిడ్ ఇన్స్టెబిలిటీ వచ్చేస్తుంది. గ్రిడ్ బికమ్స్ అన్స్టేబుల్ అండ్ షట్ అయిపోతుంది. గ్రిడ్ కొలాప్స్ కాజెస్ కంప్లీట్ లాస్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సప్లై, బ్లాక్ అవుట్ అయిపోతుంది. టోటల్ రాష్ట్రమే చిమ్మ చీకటి అయిపోతుంది. చిమ్మ చీకటి ఇప్పటివరకు ఏంటంటే అవుతుంది. దానివల్ల ఏమి నష్టం జరుగుతుంది? ట్రాన్స్పోర్టేషన్ బ్రేక్ డౌన్ అయిపోతుంది. మెట్రోస్ కానీ, మెట్రో రైలు కానీ, అసలు టోటల్ ట్రైన్స్ కానీ, ట్రాఫిక్ సిగ్నల్స్ కానీ అన్ని ఫెయిల్ అయిపోతాయి. కమ్యూనికేషన్ బ్రేక్ డౌన్ అయిపోతుంది. మొబైల్ నెట్వర్క్స్ బంద్ అయితే, ఇంటర్నెట్ సర్వీస్ బంద్ అయితే, డాటా సెంటర్స్ బంద్ అయిపోతే, ఎమర్జెన్సీ కమ్యూనికేషన్ ఛానల్స్ బికమ్ అన్రిలయబుల్. షట్ డౌన్ ఆఫ్ క్రిటికల్ లైఫ్ లైన్స్, హాస్పిటల్స్, నేషనల్ సెక్యూరిటీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆపరేషన్స్ అన్ని ఒకటేసారి షట్ డౌన్ అయింది. Grid failure, blackout may spread across states or regions. Restoration may take hours to even days depending on the severity. So, ఇదన్నీ అయిపోయే లోపల ఈ పుణ్యకాలం ఇన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయి. సో దానివల్ల నీడ్ ఆఫ్ థర్మల్ ఫర్ గ్రిడ్ స్టెబిలిటీ. A grid collapse in Telangana would cause a complete blackout across all districts, stopping industrial operations, essential services and economic activity. Total state economic loss can exceed 1,500 to 2,000 crores per day of blackout. ఒక రోజు బ్లాక్అవుట్ అయితే 1,500 to 2,000 crores per day నష్టం వచ్చే ప్రమాదం. థర్మల్ పవర్ is constant and is required to maintain grid stability as RE generation is weather dependent. ఈ సోలార్ పవర్ అనేది టోటల్ గా వెదర్ మీద ఆధారపడి ఉన్నటువంటి, ముసుకొచ్చినా, ముసుర్లు వచ్చినా, తుఫాన్ వచ్చినా, లేకపోతే మబ్బులు పట్టినా సోలార్ రాదు. అప్పుడు గ్రిడ్ కంటిన్యూ కాదు. సో థర్మల్ కెపాసిటీ ఇస్ క్రిటికల్ ఫర్ మెయింటైనింగ్ గ్రిడ్ స్టెబిలిటీ. సో అందుకోసం దాన్ని లెక్కేస్తే ఆ 50% కంపల్సరీ దానికోసం గ్రీన్ ఎనర్జీ తీసుకున్నా మిగతా అది కంపల్సరీ ఈ గ్రిడ్ థర్మల్ పవర్ అవసరం. సో కేస్ స్టడీ దీనికి ఉదాహరణ కూడా ఏంటంటే ఆన్ April 20th, 2025 massive blackouts struck in the Iberian Peninsula due to high renewable energy capacity.